వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇందుకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. గ్రేటర్ పరిధిలోని చెరువులకు గుడ్ న్యూస్. గ్రేటర్ పరిధిలో చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు ప్రారంభించింది హైడ్రా. మొదటి దశలో 6 చెరువులకు పునరుజ్జీవం కల్పించేందుకు సిద్ధమైంది. హెచ్ఎండిఏ నిధులతో మొదటి దశలో ఉప్పల్ పెద్ద చెరువు, బతుకమ్మ కుంట, కుకట్పల్లి నల్ల చెరువు, మాదాపూర్ తమిడికుంట, మాదాపూర్ సున్నం చెరువు, ఓల్డ్ సిటీ బ్రుముక్ దావాల చెరువుల పునర్నిర్మాణం చేపడుతోంది. చెరువుల రెనోవేషన్కు డీపీఆర్ ఫైనల్ చేసింది హైడ్రా. 3D మోడల్ డీపీఆర్లు సిద్ధం చేసింది. 3D రూపంలో చెరువుల మోడల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ జూన్ లోపు 6 చెరువుల రెనోవేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది హైడ్రా. ఈ క్రమంలో చెరువుల పునర్నిర్మాణానికి త్వరలో టెండర్ వేయనుంది. ఈ క్రమంలోనే కూకట్పల్లి నల్ల చెరువు, ఉప్పల్ పెద్ద చెరువులో ఉన్న కలుషిత నీటిని బయటకు పంపిస్తోంది హైడ్రా. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ కాబోతున్నాయి. కార్డుల జారీపై పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. తొలి విడతలో 1,00,000 కార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఉగాది కల్లా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని భావిస్తున్న సర్కార్ ఆ మేరకు బియ్యం సేకరణ పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే పలు డిజైన్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ శాఖ అధికారులు చూపించారు. కొత్త కార్డులు గృహిణి పేరుతోనే జారీ చేయనున్నారని సమాచారం. ఏటీఎం కార్డు సైజులో ఈ కార్డు ఉంటుందని తెలుస్తోంది. లబ్ధిదారుడి అడ్రస్, క్యూఆర్ కోడ్తో పాటు రేషన్ షాప్ నెంబర్ కూడా దీనిపై ఉంటుందని సమాచారం. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులు తమ పని వేళల కంటే గంట ముందే ఇళ్లకు వెళ్లేలా వెసులుబాటు కల్పించింది. తమ మతపరమైన కార్యక్రమాలు పాల్గొనేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమార్ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 2 నుంచి మార్చి 31 వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. ముస్లిం ఉద్యోగులు తమ విధుల నుండి సాయంత్రం 4 గంటలకే తమ ఇళ్లకు వెళ్లేలా అనుమతి కల్పించారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులందరికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని సీఎస్ పేర్కొన్నారు. శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మే నెల కోట ప్రత్యేక దర్శనం, ఇతర సేవల టికెట్లకు సంబంధించి ఆన్లైన్ టికెట్ల విడుదల తేదీలను ప్రకటించింది టీటీడీ. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవ టికెట్లు మే నెల కోటాను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు దేవస్థానం పేర్కొంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు, అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను 22న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి మే నెల ఆన్లైన్ కోటాను ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తామని చెప్పింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఫీచర్స్ ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భాషుని ఏఐ అనే ప్రాజెక్టు ద్వారా డిజిటల్ పేమెంట్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటల్ లావాదేవీలను మరింత ఈజీగా మార్చడం, ఫ్రెండ్లీ యూజర్ పేమెంట్స్ ను అందించడం లక్ష్యంగా ఏఐ ఫీచర్ను అందుబాటులోకి తెస్తోంది. ఇది నిరక్షరాస్యులైన కస్టమర్లకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న ఆన్లైన్ పేమెంట్ సిస్టంతో చదువుకోని వారికి ఇబ్బంది. అలాంటి వారికి ఏఐ వాయిస్ ఫీచర్ చాలా ఉపయోగపడనుంది. ఏఐ వాయిస్ ఫీచర్ ద్వారా స్థానిక భాషను ఉపయోగించి ఆన్లైన్ పేమెంట్స్ చేయొచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం, గూగుల్ కలిసి భాషుని ఏఐ ప్రాజెక్టులో భాగంగా ఏఐ వాయిస్ ఫీచర్ను అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలు స్థానిక భాషల్లో చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది.